వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను ఆశ. త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్త చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల చర్చ జరుగుతోంది. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంగా పార్టీలు కూడా ఇప్పటి నుంచి సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల ముందు సిఈసి చేపట్టిన ఎస్ఐఆర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీహార్లో చేపట్టిన ఓట్ల సవరణ తప్పుల తడకగా మారిందని, ఈసీతో కలిసి ఓట్లపై చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రధాన ఆరోపణ. రాహుల్ ప్రస్తావించిన అంశాలను కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు బీజేపీ కొట్టిపారేస్తున్నాయి. రాహుల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీలో ఏకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ఓట్ల చోరీ జరిగిందంటూ హడావిడి చేశారు. ఈసీ చనిపోయారని చెబుతున్న ఓటర్లతో చాయ్ తాగి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాహుల్. పార్లమెంటు వర్షాకాలపు సెషన్ మొత్తం ఓటార్పణం చేశారు. ఇండి కూటమి సభ్యులతో కలిసి పార్లమెంటు ముందు నిరసన ర్యాలీ తీశారు. ఇదే ఊపును కొనసాగించేందుకు రాహుల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడిని బీహార్ ఓటర్ల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జరిగే వరకు ఉండే విధంగా ఓట్ అధికార్ యాత్రను చేపట్టారు. సెప్టెంబర్ 1వ తేదీ వరకు యాత్ర సాగుతోంది. అయితే బీహార్ అసెంబ్లీకి ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఈ ఎన్నికలను ఎన్డీఏ ఇండి కూటమిలు ఛాలెంజ్ గా తీసుకుంటున్నాయి. అధికారం నిలుపుకోవాలని ఎన్డీఏ, పవర్ ను పట్టుకోవాలంటూ కూడా ఇండియా కూటమి పట్టుదలతో ముందుకెళ్తున్నాయి. వాస్తవానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అవినీతి, అభివృద్ధి పనులే ప్రధాన అస్త్రాలుగా ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఓటు చోరీ ప్రధాన అంశంగా మార్చేందుకు రాహుల్ చేస్తున్న ప్రయత్నం కొంతవరకు సఫలమైందన్న వాదన వినిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు బీహార్లో 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు 25 జిల్లాల మీదుగా ర్యాలీ చేయాలని నిర్ణయించారు. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ కి ఈ యాత్ర పెద్ద కష్టం కాదు. కాకపోతే ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అక్కడ ఈ స్థాయిలో యాత్ర చేయడమే ఆసక్తికరమైన చర్చగా ఉంది. ఈ యాత్రలో ఇండి కూటమి పార్టీలైన ఆర్జేడీతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా భాగస్వామ్యం కాబోతున్నాయి. రాహుల్ చేపట్టిన ఈ యాత్రపై పెద్ద చర్చ సాగుతోంది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బతిందంటూ మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో బీహార్లో పట్టు నిలుపుకోకపోతే భవిష్యత్ అంధకారంలోకి పోతుందన్న ఆందోళన కాంగ్రెస్ లో ఉందన్న ప్రచారం సాగుతోంది. ప్రాంతీయ పార్టీలతోనైనా ఎన్డీఏ కూటమిని ఓడించి అధికారం హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు రాహుల్ గాంధీ. 2019తో పోల్చితే 2024 లోక్సభ ఎన్నికల్లో పర్వాలేదు అనిపించుకున్న కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. దీంతో ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంత ప్రభావం చూపించలేకపోయిందన్న విమర్శ కూడా ఉంది. అందుకే బీహార్లో కూడా సుదీర్ఘకాలం యాత్ర చేస్తే కొంత వర్కౌట్ అవుతుందన్న భావన ఉంది. అందుకే చావో రేవా అన్నట్లుగా కదులుతున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. పైగా బలమైన పునాదులు ఏర్పాటు చేసుకున్న బీజేపీపై అవినీతి, అక్రమాలు, వ్యక్తిగత ఆరోపణలతో దాడి చేస్తే ఉపయోగం ఉండదని అనుకున్నారు ఏమో కానీ ప్రజలతో సంబంధం ఉన్న ఓట్ల చోరీ అంశాన్ని ఎంచుకున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి బీహార్ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అక్కడ ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది, దీనిపై క్లారిటీ రావాల్సింది. అసెంబ్లీ ఎన్నికల వల్ల తమకు లభించే హామీలు, తమ ప్రాంతానికి జరిగే మేలు ఏంటనేది చూస్తారు. మరి ఇవన్నీ వదిలేసి ఓట్ల చోరీ అంటే బీహార్ ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు? ఈ అస్త్రం కాంగ్రెస్ వర్కౌట్ అవుతుందా అనేదే ప్రశ్న. అయితే కాంగ్రెస్ ఓట్ల అంశాన్ని భుజాన వేసుకుంటే బీజేపీ కూటమి స్థానిక అంశాలతో పాటు ఆపరేషన్ సింధూర్ ప్రచారంతో ముందుకు పోతోంది. ఇక సీఎం నితీష్ కుమార్ కూడా వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన చేశారు. బీజేపీ పెద్దలు స్థానికంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల వేడి తగిలిస్తున్నారు. మఖానా బోర్డు పెడతామంటూ కూడా కేంద్ర బడ్జెట్లోనే వరాలు కురిపించింది కేంద్రం. అయితే ఈ ప్రమాదానికి అంచనా వేసినటువంటి రాహుల్ అనుకో వ్యూహాత్మకంగానే ఓట్ల చోరీ అంశాన్ని చర్చకు పెట్టిందన్న వాదన వస్తోంది. ఒకవేళ రాహుల్ చేపట్టిన ఓటు అధికార యాత్ర బీహార్లో సక్సెస్ అయితే ఆ తర్వాత జరిగే రాష్ట్రాల్లోనూ ఓట్ల ఫార్ములా అనుసరించవచ్చు. దీంతో అలర్ట్ అయినటువంటి ఈసీ ఓట్ల సవరణపై ఏమైనా అభ్యంతరాలుంటే సవరించుకోవచ్చని చెబుతోంది. పార్టీలు కూడా పరిశీలించుకోవచ్చని సూచిస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా కఠినంగా ఉండడంతో అందరూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇలాంటి టైంలోనే రాహుల్ చేస్తున్న ఓటు అధికార యాత్ర చర్చనీయాంశంగా మారింది. నిజంగానే మరి ఈ ఓటు అధికార యాత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా, అంటే ప్రజల నుంచి మద్దతు వచ్చే విధంగా టర్న్ అవుతుందా? ప్రజలు స్వాగతిస్తారా అనే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు తులసిరెడ్డి గారు ఉన్నారు, రాజ్యసభ మాజీ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా తులసిరెడ్డి గారి కన్నా ముందు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆబ్వియస్లీ ఆయన సక్సెస్ గురించే మాట్లాడతారు. రామ్మోహన్ రావు గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు
ఏ పార్టీ అయినా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అనేక హామీలు వరాలు ప్రజల మీద కురిపిస్తూ ఉంటారు. గెలిచిన తర్వాత ఏమైందనేది తర్వాత ప్రజలు చూస్తూ ఉంటారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎంతవరకు అయింది ఏంటి అనేది దాని మీద విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు టర్న్ తీసుకున్నారు. ఏదైతే అధికార పార్టీ నేతల అవినీతి గురించి వాటి గురించి మాట్లాడుతుంటే ప్రజలు అంత రియాక్షన్ ఉండడం లేదేమో. మీ ఓటు గురించే యుద్ధం చేస్తున్నాం, మీ గురించే యుద్ధం చేస్తున్నాం అనే విధంగా ఈ రోజు నుంచి కూడా 25 జిల్లాల మీదుగా ఆయన యాత్ర చేయడానికైతే ముందుకెళ్తున్నారు. యాత్ర చేయడం పెద్ద పనేం కాదు, ఎందుకంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేశారు, అప్పుడు మనం చూసాం. ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటి? ఒకవేళ ఇది ప్రజల్లోకి వెళ్ళకపోతే కనుక రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? గారు మీకు అట్లాగే పెద్దలు తులసిరెడ్డి గారికి ఐన్యూస్ ప్రేక్షకుల నమస్కారం. 2 నిమిషాలు మనం చేయదలుచుకున్నాం. తులసిరెడ్డి గారు, నేను రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం అంతా తిరిగినాం మేము. అందులో స్థానిక ప్రభుత్వ సాధికారతతో పాటు ఈ ఓటు విషయంలో కూడా వారితో నేను ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఓటర్ లిస్ట్ లో పొరపాట్ల గురించి 99లో మేము లోక్సత్తా నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే అది దేశవ్యాప్తంగా ప్రభావం చూపించలేదు. ఎందుకంటే చెప్పాలంటే అప్పుడు చాలా ప్రయత్నాలు చేసాం. ఎలక్షన్ కమిషన్ కొన్ని సవరణ చేసింది. తర్వాత ఇప్పుడు ఈ పార్టీ అడ్వాన్స్ ఓటర్ లిస్ట్ కారణం కూడా మా అందరి ఉద్యమాన్ని అంటున్నాడు. కానీ వాడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఓటర్ లిస్ట్ లో పొరపాట్లు ఎందుకు దొరుకుతున్నాయి? ఇప్పటికీ ఫోటో ఐడెంటిటీ కార్డు, ముఖ్యంగా వెబ్ కాస్టింగ్, మనకు ఏదైతే పోలింగ్ బూత్లలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రశ్నార్థకం. ఒక మంచి సబ్జెక్టు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ప్రేరేపించే ప్రయత్నంలో మాత్రం సక్సెస్. సరే, ఆయన ఆరోపణలు కరెక్టా కాదా నేను దాని మీద మాట్లాడతాను. కానీ ఒక దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ లో పొరపాట్లు, ముఖ్యంగా ఓటర్ లిస్ట్ లో ఉన్న మన అవకతవకల గురించి ప్రపంచానికి చాటే ప్రయత్నం చేసి దేశంలో అయితే చాలా ఒక అవేర్నెస్ వచ్చిందని నేను అనుకుంటాను. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు మొదటి నుంచి కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. ఉదాహరణకు ఏదైతే ఓటర్ లిస్టులు తీసుకుందాం మనం, లేకపోతే ఈవీఎంలో తీసుకుందాం. ఈవీఎంలలో తాము గెలిస్తే తమ గొప్ప, ఓడితే మాత్రం ఈవీఎం తప్ప అనే పరిస్థితి వస్తున్నది. అందుకని సుప్రీంకోర్టు ఆ మధ్యన చురక విధించింది. ఏమనంటే, మీరు ప్రతిసారి ఈవీఎం అంటున్నారు కదా, అనుమానాల ప్రాతిపదిక మీద మీరు ఈవీఎం పొరపాటు చేయలేరు, మీరు నిరూపించి ఆధారాలతో సహా రమ్మని అన్నారు. కనుక అది ఒక రకంగా చెప్పాలంటే అది ఈవీఎంల గురించి చర్చ ముగిసిందని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా ముగిస్తలేదు అంటున్నాను. ఉదాహరణకు అంటే నేను దాని నుంచి దీనికి వస్తాను. నేను ఇటీవల కేటీఆర్ గారు తెలంగాణలో ఏమన్నారు, ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్ వాడాలి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న దేశాలలో కూడా అట్లా వాడతలేరు కదా అంటారు. మరి మీరు 2 సార్లు గెలిచింది కదా, మీరు 2 సార్లు గెలిచినప్పుడు ఈవీఎంలు తప్పు కాలేదా, మరి ఈవీఎం తప్పుతోనే గెలిచిందా అనే సమస్య వస్తుంది. సరిగ్గా ఓటర్ లిస్టుల విషయంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీని 2-3 ప్రశ్నలు వేయదలుచుకున్నాను. మొట్టమొదటి, సరే బీహార్ ఎలక్షన్ లో తప్పులు ఉన్నాయి, మాకు ఏదైతే ఇంటిగ్రేషన్ రివిజన్ చేస్తున్నారో సార్ అనే పేరు మీద చేస్తున్నారో దాన్ని కూడా సమర్థిస్తున్నాను. నేను ఏమంటున్నాను అంటే, సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కానీ నేను ఏమంటున్నాను అంటే, అందులో వాళ్ళు క్లియర్ గా 65 లక్షల ఓట్లు ఎట్లా తీసేది చెప్తున్నారు. ఒకటేమో 30 ఓట్లు ఏమో చనిపోయిన వాళ్ళ ఓట్లు, రెండోదేమో అక్కడ మైగ్రేట్ అయ్యి అక్కడ లేవు, కుటుంబాలే లేవు అక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళ ఓట్లు, మూడోది 3 చోట్ల ఓటర్లు ఉన్న ఓట్లు. ఇవి తీసేయాలన్నా వద్దా అనే బేసిక్ ప్రశ్న వేస్తే రాహుల్ గాంధీతో సహా తులసిరెడ్డి గారు కూడా ఒప్పుకుంటారు తీసేయాల్సిందే, ఈ 3 కూడా తీసేయాల్సిందే ఎప్పుడైనా. కానీ అవి కాకుండా ఏమైనా తీసేసినా అంటే మాత్రం కొన్ని రుజువులు దొరికినాయి. దానికి 12 మంది ఓటర్లు చనిపోయిన పేరు చెప్తే వాళ్ళు బతికే ఉన్నారు, వాళ్ళతో కాఫీ టీ కూడా తాగారు, దానికి మంచి సెటైర్ విధించారు కూడా, సెటైర్ వేశారు కూడా. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే, వీటిని తీసేయనా వద్దంటే అందరూ అంగీకరిస్తారు తీసేయమని. కానీ గత 11 ఏళ్ళుగా మాత్రమే ఈ పొరపాటు జరుగుతుంది, అంతకుముందు జరగలేదు అన్నట్టు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కదా. ఈ 11 ఏళ్ళుగా జరిగితే 2014లో కేవలం 44 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ 2019కి వచ్చిన 52 సీట్లు గెలుచుకుంది కదా ఎంపీ సీట్లు లోక్సభలో. మరి అటువంటి అప్పుడు మొన్న 99 సీట్లు గెలుచుకున్నాడు. మీ సంఖ్య పెరుగుతుందా తగ్గిందా అంటే, ఈ పొరపాట్లు ఇట్లే ఉంటే కూడా మీ సంఖ్య పెరుగుతుంది అన్నట్టు అర్థమైంది ఏంటంటే మీకు నష్టం జరగలేదని అర్థం. అట్లాగే పోనీ ఒక అధికార పార్టీ పొరపాట్లు చేయిస్తుంది, బీజేపీని ఆరోపిద్దాం అనుకుంటే వాళ్ళు 240కి తగ్గారు అంటే మీరు గెలిచినప్పుడు ఓటర్ లిస్ట్ బ్రహ్మాండంగా ఉన్నట్లే. అంతకుముందు 10 ఏళ్ళు మీరే గెలిచారు కదా, 2004 నుంచి 14 వరకు 2 సార్లు మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయింది కదా. అంతకు ముందు మళ్ళీ ఒక వాజ్పేయి కన్నా ముందు మీరే గెలిచింది కదా. ఇట్లా చూసుకుంటే మీరు గెలిచినప్పుడు లేని ఓటర్ లిస్ట్ లో తప్పులు ఇప్పుడే ఎందుకు కనపడుతున్నాయి ఈ పొరపాట్లు నేను అంటున్నాను. ప్రజలు కూడా జరుగుతున్నారు. రెండోది, నేను ఏమంటాను, రాజ్యాంగ వ్యవస్థల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అంటున్నాను. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఒక మాట అన్నది, మన ఓటు చోరీ అనే పదం వాడకండి అని చెప్పి. ఈ మధ్య 2 వీడియోలు పెడతారండి ఆశగా. ఒక వీడియోనేమో ఒక 2 భార్యాభర్తలు ఓటు వేసి వస్తుంటారు, ఎదురుగా ఉన్న ఓటు వేయడానికి వస్తున్న భార్యాభర్తలు పలకరిస్తారు.
అక్కడి నుంచి ఓటు వేయడానికి వస్తున్నారా, మీ ఓట్లు మేమే వేశాంగా అని వీళ్ళిద్దరు అంటారు. అనగానే అప్పుడు వెంటనే అవునా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యచకితులు కాగానే లోపట ఓటు చోరీ ఆయోగ్ అని ఒక బోర్డు పెట్టుకుని ఎలక్షన్ ఆఫీసర్ కూర్చుంటాడు. చాలా దుర్మార్గం. ఇది ఒక వ్యవస్థను అవమానించడం అంటున్నాం. బీజేపీ పక్కన పెట్టండి, నాలాంటి ప్రజాస్వామ్యవాది కూడా ఒక ఓటు చోరీ ఆయోగ్ అని చెప్పి ఒక ఎలక్షన్ ఆయోగ్ ని అవమానించడం అంటున్నాడు. అందుకని ఓటు చోరీ అనే మాట మీద ఎలక్షన్ కమిషన్ చాలా డీటెయిల్ జవాబు ఇచ్చింది. వాళ్ళ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతుంది. ఇంకొక వీడియో ఉన్నది. ఇంకో వీడియో చాలా జోక్ గా ఉంటది. ఆ వీడియోలో ఏముంటది అంటే లాపతా ఓటర్ అని ఒకటి క్యాప్షన్ పెట్టారు. అందులో మనకు దొడ్ల పాలు అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది. అంతకుముందు లాపతా లేడీస్ అని ఒక సినిమా వచ్చిండే, దానిలాగానే లాపతా ఓటర్ అని చెప్పి ఇవాళ ఒక చిన్న 1 minute 13 seconds లో వీడియో రిలీజ్ చేశారు రాహుల్ గాంధీ గారు. అందులో ఏమైందంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇస్తారు. ఫిర్యాదు అంటే ఏం పోయింది మీకు అంటే బంగారం ఇతర అంటాం కదా, వాళ్ళు ఏమంటారంటే మాకు ఓటు పోయిందంట. ఓటు పోయిందా, ఇదేంటి అని చెప్పి వాళ్ళు పరేషాన్ ఏం చేస్తారంటే వెంటనే మన ఓటు ఉందా చూసుకుందామా అని ఇద్దరు అనుకుంటారు. ఇది మంచిదండి, పాజిటివ్ గా ఉంది. అంటే మా ఓటు దొంగతనం జరిగింది, మా ఓటు పోయింది అనే దాని మీద జోక్గానైనా మంచిగా నేను చెప్పి నీతి ఆయోగ్ మన ఎలక్షన్ కమిషన్ ఓటు చోరీ ఆయోగ్ అని పెట్టారు కదా, ఇది బాగుందంట. ఎవరో అడ్వాన్స్ బాగా పనిచేసినాం. ముందు నుంచి చెక్ చేసుకోవడం అనేది చైతన్యం, కంప్లైంట్ చేయడం కూడా వాళ్ళకున్నటువంటి రైట్. అది అంటే అది ఒక జోక్ గా ఉన్నది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆశ గారు, దొడ్ల పాలు 2 ప్యాకెట్లు ఉంటాయి, ఒక ప్యాకెట్ పోయిందని ఫిర్యాదు చేస్తే ఈ పాలంతో చాలా మంచిగా టీ పెట్టిస్తుంది ఎస్ఐకి. పెట్టిస్తే నిజమే కదా, దొడ్ల పాలు పోతే మేము పట్టిస్తామని చెప్పి ఇలా అంటారు. ఓటు లాపతా ఓటర్ మీద ఇది చేసింది మంచిగానే ఉందంట. కానీ అంతిమంగా ఒక వ్యవస్థను అవమానించినప్పుడు మనం ఏం చేసినాం, మనం గతంలో ఈ పొరపాటు చేసినామా, ఇట్లాంటి ఓట్లతోనే దొంగ ఓట్లతోనే గెలిచినామా అనే సమస్య వస్తుంది కదా. దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది ఏంటంటే ఇవాళ వాళ్ళు చెప్పిన 3 అంశాలలో దేశమంతా ఎందుకు చేస్తలేరో నేను కూడా అడుగుతున్నాను. సుప్రీంకోర్టు అడగక ముందే నేను మాట ఏమన్నానంటే ఈ 3 సార్లు అంటే చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేయాలా లేదా, లేకపోతే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు తీసేయాలా లేదా. ఇప్పుడు బీహార్ నుంచి వలస వచ్చిన తెలంగాణ చాలా మంది మేధావులు కూడా చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు అంతెందుకన్నా తెలుగు రాష్ట్రాలు చూసుకోండి భాషగా, హైదరాబాద్ ఓటు ఉంటుంది వాళ్ళకు. తెలంగాణ వాళ్ళే హైదరాబాద్ కాకుండా ఊళ్ళల్లో ఓటున్నాయి, 2 చోట్ల ఉంటాయి ఓట్లు. పంచాయతీ ఎన్నికలు అక్కడేస్తారు, మున్సిపల్ ఎలక్షన్ ఇక్కడ వేస్తారు. ఇది తప్పు కదా. లాస్ట్ మన డిబేట్ లో కూడా బీజేపీ లీడర్ ఇదే అన్నారు, నాకు ఇక్కడ ఒకటి ఉంది, అదే విధంగా ఏపీలో ఓటు ఉంది, కానీ నేను నిబద్ధతతో రాజ్యాంగాన్ని పాటిస్తూ ఒక్కచోటే నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని చెప్పారు. సో అవకతవకలు జరుగుతున్నాయి, కానీ ఇదెంత వరకు బీహార్ ఎలక్షన్స్ లో పాజిటివ్ టర్న్ తీసుకోపోతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీహార్ ఎంచుకున్నారు, బీహార్ లో ఓట్ల గురించే మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని ఇప్పుడు ముందు తీసుకెళ్తున్నారు. కానీ ఎంతవరకు సక్సెస్ సాధిస్తారనేది. తులసిరెడ్డి గారు నమస్తే. బీహార్ లో జరిగే ఏదైతే ఈ ఓటు అధికార యాత్ర ఉందో దీని వల్ల ప్రజలకైతే అవేర్నెస్ వస్తుంది. దాన్ని ఒప్పుకుంటున్నా. నేను విమర్శ చేసినా కూడా దీని వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది, నష్టం జరగదు. ఓటు లేని వాళ్ళు ఎవరైనా సరే ఒక్క మాట చెప్తారు, రాజకీయ నాయకులతో సహా. గతంలో దత్తాత్రేయ గారు, బండారు దత్తాత్రేయ గారు, మురళీ మోహన్ గారు, సెలబ్రిటీలు, వీళ్ళందరూ ఓటు పోలింగ్ బూత్ దాకా వెళ్ళి మా ఓటు లేదని గర్భోలు పడ్డారు. నేనేమంటున్నానంటే తులసిరెడ్డి గారు నేనైనా మాకు చాలా అవేర్నెస్ ఉన్నది కనుక చెప్తున్నాను, మేము మా ఓటు ఉందో లేదో చూసుకుంటాం మొదలే పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు. అది చూసుకోకుండా పోతున్నారని అర్థం చేసుకోవచ్చు. సామాన్య ప్రజలంటే వేరు, నాయకులు లేకుంటే సెలబ్రిటీస్ కూడా ఇట్లా ఓటు ఉందా లేదా చూసుకోకుండా పోతున్నారు. టెక్నాలజీ కూడా పెరిగినప్పుడు మనకు ముందు నుంచే ఉందా లేదా, ఏ పోలింగ్ బూత్ లో ఉంది అన్ని కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తున్నప్పుడు చెక్ చేసుకొని లేదంటే కంప్లైంట్ రేస్ చేయాలి, మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాల్సిందే. తులసిరెడ్డి గారు వన్స్ అగైన్ నమస్తే అండి. నమస్తే. బీహార్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్లో ఎలక్షన్స్ వస్తాయి, నోటిఫికేషన్ రాబోతోంది, షెడ్యూల్ ఖరారు అవుతోంది. ముందు నుంచే ట్రై చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏంటంటే నేను ఇంతకుముందు ఇంట్రో చెప్పిన విధంగా విమర్శలు ప్రతి విమర్శలు, ఇంత తినేసారు, ఇది చేయలేదు అది చేయలేదు అనే కంటే కొత్త డిఫరెంట్గా ఒక టర్న్ తీసుకున్నారు. మీ ఓటు ఉందా లేదా ఓటు చోరీ చేసి ఈ విధంగా బీజేపీ ఈసీతో పాటు కలిసి ఈ విధంగా ముందుకెళ్తుంది, ఓట్లు చోరీ చేస్తుంది, గెలుస్తుందని ఆరోపణ చేశారు. నిజంగానే ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? ఈసీ కూడా రియాక్ట్ అవుతుంది కదా, ఏదైనా ఓట్ల సవరణ ఉంటే రావాలి, చర్చించాలి, మాట్లాడాలి అని చెప్పి. మా రాహుల్ గాంధీ గారి బీహార్ లోని ఓట్ అధికార యాత్ర యొక్క లక్ష్యాలు 3 లక్ష్యాలు. ఒకటి ఎన్ని చెప్పినా డెఫినెట్ గా వచ్చేసి అక్టోబర్ లో గానీ నవంబర్ లో గానీ జరగబో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధానమైన అంశం యాత్ర. ఆ రెండవది వచ్చేసి ఓటు హక్కు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం. అంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, అర్హులైన ఓటర్లందరూ అనేది రెండవది. మూడవది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్ ఉన్నటువంటి సర్
దీంట్లో వచ్చేసి జరిగిన అవకతవకల మీద ఎక్స్పోజ్ చేయడం, ఈ 3 అంశాలు. కాబట్టి ఖచ్చితంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఒకటి, రెండవది ప్రజాస్వామ్యానికి ప్రాణవాయు ఎన్నికలు, అటువంటి ఎన్నికలకు ప్రామాణికము ఓటర్ల జాబితా, తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవడం. కాబట్టి ఓటర్ల జాబితాలోని అవకతవకలను ఎత్తి చూపడం, దాన్ని సరిదిద్దుకోమని చెప్పడం, ప్రజలు కూడా వచ్చేసి మీ ఓటు ఉందా లేదా అని పరిశీలించుకుని దాన్ని తప్పకుండా వచ్చేసి ఓటు వేసే విధంగా ఈ యొక్క మల్టీపర్పస్ యాత్ర ఇది. దీంట్లో ఆ యాత్రలో నాట్ ఓన్లీ ఓటు గురించే కాదు, అయితే అనేక అంశాలు కూడా వస్తాయి. రాజకీయ నాయకుడు బయటికి పోయినాక వచ్చేసి ఒక్క అంశమే దాని గురించే మాట్లాడు కదా, మిగతా అంశాలు ఎన్నికల దగ్గర ఉన్నాయి. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి స్థానిక అంశాలు, బీహార్ కు సంబంధించినటువంటి రైతుల అంశాలు, కార్మికుల అంశాలు, కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలు వస్తాయి. దాంట్లో కూడా ఇది ఒక ప్రధానమైన అంశంగా ఉంటుంది. కాబట్టి ఇది మల్టీపర్పస్. డెఫినెట్గా ఎన్నికల ఓటు అధికార యాత్ర అని చెప్పినప్పటికీ ఇది ఎన్నికల యాత్రగానే భావించాల్సి వస్తుంది. అంటే ఇవన్నీ పార్ట్ అండ్ పార్ట్. ఎందుకు మరి అంటే రామ్మోహన్ రావు గారు 3 క్వశ్చన్స్ రేస్ చేశారు. మీ గవర్నమెంట్లో జరగలేదా, ఇప్పుడే జరుగుతోందా, గతంలో ఇటువంటి డబుల్ ఓట్స్ కానీ చనిపోయిన వాళ్ళ ఓట్స్ కానీ ఇవన్నీ కంటిన్యూ చేయలేదా, తీసేశారా, అప్పుడు కరెక్ట్గా జరిగింది, ఇప్పుడు మాత్రమే తప్పు జరుగుతోందా అని. అమ్మా ఇక్కడ అది గతంలో కూడా జరిగింది, గతంలో కూడా వాస్తవాలే. కానీ ఏదో ఒక టైంలో వచ్చేసి దానికి ఎన్నికల కమిషన్ రెస్పాన్సిబిలిటీ కదా. మీరు వచ్చేసి ఎన్నికల కమిషన్ ఎలక్షన్స్ అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఓటర్ జాబితాలు కానీ మొత్తం పవర్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం పవర్స్, రాష్ట్ర ప్రభుత్వం పవర్స్, ప్రైమ్ మినిస్టర్, మంత్రులు అన్ని మీకు ఇస్తారు కదా. వచ్చేసి మొత్తం డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ మీ కంట్రోల్ కు ఎందుకు ఇస్తున్నారు? సక్రమంగా మీకు పవర్స్ ఇచ్చింది బ్రహ్మాస్త్రము, గాంధీవము, పాశుపతాస్త్ర అంటే అస్త్రాలు మీ చేతికి ఇచ్చినప్పుడు ఇవన్నీ అవకతవకలు సర్దిద్దాను కదా అప్పుడు కానీ ఇప్పుడు కానీ. ఇప్పుడు డెఫినెట్ గా వచ్చేసి దానికి ఒక ఓటర్లకు అడిషన్ కు, డిలీషన్ కు, పేరు మార్పుకు ఇవన్నీ ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఫైనల్ గా వచ్చేసి అప్లికేషన్ నేనే పెడతాను, నాకు సరిపోయిన వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఓటర్ల జాబితా తీయాలని చెప్పేసి నేను వచ్చేసి ఒక ఫారం ఇస్తాను. లేదు వచ్చేసి కొన్ని దొంగ ఓట్లకు సంబంధించి నేనే మా ఊర్లో కొన్ని దొంగ ఓట్లకు గాను అనుకూలంగా ఉంటాను చెప్పేసి ఇచ్చింటాను. ఈ ఫారాలు ఇచ్చినాక దాన్ని వెరిఫై చేసి నిజమా కాదా అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా. అప్పుడు కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ లో కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ బాధ్యత వచ్చేసి కేవలం వచ్చేసి మీరు ఫారం సబ్మిట్ చేయాలి కదా. ఫారం సబ్మిట్ వీళ్ళ యొక్క పాత్ర పోషించినా గానీ అది వెరిఫై చేయాలి కదా. ఒక రాజకీయ పార్టీ నాయకునిగా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేనే ఉంటాను, నా ప్రత్యర్థుల ఓటు తగ్గించాలని, నాకు అనుకూలమైన ఓటు పెంచాలని ప్రయత్నం చేసి నేను ఫారాలు ఇచ్చింటాను. కానీ వెరిఫై చేయాల్సిన బాధ్యత వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉండే సిబ్బంది, అది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది మా ఎలక్షన్ అప్పుడు మీ చేతిలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం అనేది బాగా కనపడతా ఉంది అప్పుడు కానీ ఇప్పుడు కానీ. కాబట్టి అది సరే, ఇప్పుడు బీజేపీ అనేది కాదు కానీ జనరల్ గా ఓటర్ల జాబితా తప్పులు జరగక అనేక మంది చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి. తర్వాత కొన్ని చోట్ల ఆ పంచాయతీ ఆ బూత్ లో ఉండే పాపులేషన్ కంటే ఓట్లు ఎక్కువగా ఉంటాయి, పాపులేషన్ కంటే ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రతి సందర్భంలో అనేక సందర్భంలో కనిపించేది. కానీ ఏదో ఒక సమయంలో దాని ఇష్యూ మంచిదే కదా, ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఇవన్నీ తప్పులు సర్దిద్దండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒక చెప్పడము, అవేర్నెస్ కలిగించడము ప్రజల్లో. కాబట్టి ఆ యాంగిల్లో వచ్చేసి రాహుల్ గాంధీ గారు అటు పార్లమెంట్ లో కానీ మన ప్రజెంటేషన్ కానీ రేపు కానీ ఆ యాంగిల్లో వచ్చేసి ప్రజాస్వామ్యానికి మంచిదే కదా. ప్రజాస్వామ్యం 16 రోజులు యాత్ర ఏదైతే ఉందో దీని ద్వారా బీహార్ ఓటర్ల మన్నను పొందే అవకాశం ఉందనుకోవచ్చా? ఇది గెలుపుకు ఒక బాట అనుకోవచ్చా తులసిరెడ్డి గారు? వచ్చేసి ఇప్పుడు ప్రతి పార్టీకి వాళ్ళ పాజిటివ్ అంశాలు ఉంటాయి. బీజేపీ కూడా చెప్తుంది కదా, మీరు ఓటర్ల అంశం తీసుకుంటే అటుపక్క బీజేపీ 5 సంవత్సరాల్లో 1 కోటి ఉద్యోగాలని చెప్తోంది, ఆపరేషన్ సింధూర్లో మనం ఏం చేస్తామని చెప్తోంది. ఇప్పుడు ఈ విధంగా 5 సంవత్సరాలు చేస్తాం, నెక్స్ట్ వస్తే కనుక ఈ విధంగా చేస్తామని చెప్పి నితీష్ కుమార్ ముందుకెళ్తున్నారు. జనరల్ గా వచ్చేసి ఆ ఎలక్షన్స్ లో అటు పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ రెండు పనిచేస్తాయి. తర్వాత మా ఇప్పుడు తిమ్మరుసు గీత ఉంటుంది, తిమ్మరుసు సూత్రం ఏమి, బోర్డు మీద గీత ఉంటుంది, ఆ గీతను తుడపకుండా చిన్నది చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి, తుడపకుండా పెద్ద చేయాలంటే పక్కన చిన్న గీత గీయాలి. కాబట్టి ఎలక్షన్స్ అంతా థియరీ ఆఫ్ రిలేటివిటీ. తర్వాత పార్టీ చిన్న గీత గీస్తున్నారా పెద్ద గీత గీస్తున్నారా? మేము వచ్చేసి
పెద్ద గీత గీయాలనుకుంటున్నాం. సో మిగతా అంశాలను కూడా చిన్నవి చేయడానికి నితీష్ కుమార్ గారు కాబట్టి పెద్ద గీత గీయాలనుకుంటున్నాం. ఆ పెద్ద గీతకు వచ్చేసి అనేక అంశాలు, స్థానిక అంశాలతో పాటు ఇది కూడా ఒక అంశము, ఇంకా అనేక అంశాలు ఉంటాయి. తర్వాత ప్రజలు కూడా రెండుగా ఉన్నాయి. మార్పు, ఒకసారి మార్పు కోరుకున్నారంటే ఏగిలి మార్చడం అంటే పంట మార్పిడి అనేది ఉంటుంది జనరల్ గా. రైతు పరిభాషలో కూడా పంట మారిస్తే, ఏగిలి మారిస్తే పంట బాగా పండుతుంది అనేది, అది ఒకసారి 2 సార్లు 3 సార్లుగా పంట మార్చడం అనేది ఆ పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రజల్లో మార్పు కోరుకోవడం అనేది ఒకటి ఉంటుంది. కానీ రెండో విషయంగా వచ్చేసి ఈ పక్క ప్రతిపక్ష పార్టీలు ఆ స్థాయికి ఎదగలేనప్పుడు ఉన్న పార్టీనే ఎన్నుకుంటారు. ఇప్పుడు లడ్డు ఉంటుంది, పక్కన కార్యం ఉంటుంది. లడ్డు ఒకటి తిన్నాక 2 తిన్నాక కొంత ఒకటి అనిపిస్తుంది, అప్పుడు కార్యం తినాలనిపిస్తుంది. ఇది ఆ లడ్డులో తప్పు కాదు, సహజ నోటి యొక్క రుచి. మళ్ళీ ఇప్పుడు మీరు లడ్డు నా కారానికి క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దాకా లడ్డు తిన్నారు కాబట్టి కారా కోరుకుంటారు ప్రజలు అనే నమ్మకంతో ఉన్నారు. అదొక ప్లస్ పాయింట్. అంటే సాధారణంగా కంటిన్యూ పరిపాలన చేసినప్పుడు ప్రజలకు కాస్త వ్యతిరేకత ఉంటుంది. దాన్ని ఏదైనా లాక్కునే ప్రయత్నం చేస్తే గనుక అది పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎంతవరకు పాజిటివ్ అవుతుంది అనేది ప్రశ్న. రామ్మోహన్ రావు గారు అయితే చెప్తున్నారు. తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఏమంటే ఇప్పుడు ఓటు చోరీ గురించి మాట్లాడితే కరెక్టే, ఏమంటే ఓట్ల అవేర్నెస్ రావాల్సిందే, ఓటర్ల అవేర్నెస్ రావాల్సిందే. కానీ మీరు ప్రత్యర్థిని బీజేపీని విడిచిపెట్టి ఎలక్షన్ కమిషన్ ప్రత్యర్థి ఎందుకు చేసుకున్నారు అంటున్నాను నేను. ఏమంటున్నానంటే మీరు బీజేపీని ప్రత్యర్థిగా చూడండి, రాజకీయంగా పోరాడండి. కనుక వ్యవస్థను అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాదు, ఇప్పుడు మొత్తం బీహార్ లో జరిగింది. కాంగ్రెస్ వర్సెస్ ఓట్ మన ఎలక్షన్ కమిషన్ అవుతుంది కదా. ఎందుకు అవుతుంది అంటున్నాను నేను. ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పినట్టు వింటుంది అనుకుందాం ఇప్పటికీ, మరి మీ గతంలో 10 ఏళ్ళ అధికారులు మీరు చెప్పినట్టు విన్నదా మరి ఎలక్షన్ కమిషన్? శేషన్ గారు అయితే మీ ప్రభుత్వం మీరు ఉన్నప్పుడే కదా, కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా శేషన్ గారు పూర్తిగా ఆయన అధికారులు సేమ్ ఉన్న అధికారులు వినియోగించుకొని చేసింది కదా. ఇప్పుడు దానికి 10 అధికారులకు ఎలక్షన్ కమిషన్ కి వచ్చినాయి. ఆశా గారు నేను చెప్పి ఎలక్షన్ రిఫార్మ్స్ మీద వారితో పాటు నేను కూడా పనిచేసిన వాడిని కానీ చెప్తాను. తులసిరెడ్డి గారు మీకు చాలా అపారమైన గౌరవం ఉందా. నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు ఓడిపోతుంటే ఇది ఎందుకు వచ్చింది, మీరు గెలిచినప్పుడు ఎందుకు రాలేదని ఒక ప్రశ్న. మీరు ఎలక్షన్ కమిషన్ నే మీరు టార్గెట్ ఎందుకు చేసుకుంటారు? నిజంగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పనిని మీరు సహకరిస్తారా లేదా మీరు బయట పెట్టండి. మహదేవ్పూర్ లో జరిగింది అదే. ఇప్పుడు మహదేవ్పూర్ లో ఏదైతే నేను బెంగళూరులో ఉన్నాను, బెంగళూరులో ఏదైతే ఒక నియోజకవర్గం 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు అంటున్నారు, వేసుకున్నారు అంటున్నారు కదా. మరి దేశవ్యాప్తంగా ఇట్లాంటి ఓట్లతో మీరు గెలిచినట్ట? మరి 99 ఓట్లు సీట్లు మీకు వచ్చినట్టు మీ ఇటువంటి ఓట్లతోనే ఓట్లు ఇస్తున్నాయి కదా. తప్పుడు ఓటర్లు వేసి మీద తప్పుడు గెలుపులు మీరు గెలుస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. ఒకవేళ అధికార పార్టీ తప్పు చేస్తే ప్రతిసారి అధికార పార్టీ గెలవాలి కదా. మీరు ఎందుకు ఓడిపోయినారు? అట్లాగే వీళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు? ఇప్పుడు 240 ఎందుకు సాధ్యత అయింది? ఈవీఎంల మీద కానీ ఓటర్ లిస్టుల మీద కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలు 2 పార్టీలు చేస్తున్నాయి, సమస్య లేదు. ఈ 2 పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. జిఎస్టీ తెస్తా అని కాంగ్రెస్ అంటే బీజేపీ వద్దన్నది, మళ్ళీ ఇప్పుడు బీజేపీ తెచ్చింది. మనకు ఏదైతే ఆధార్ కార్డు తెస్తా అని కాంగ్రెస్ అంటే వద్దన్నది బీజేపీ కంటిన్యూ చేస్తుంది ఇది. అందుకని ఈ ఓటర్ లిస్ట్ లో సుప్రీంకోర్టు 3 సూచనలు చేసింది. అసలు దాన్ని ప్రస్తావిస్తాను, ఎందుకంటే మిగతా విషయాలు కాకుండా. సుప్రీంకోర్టులో మేము అడిగాం ఏమంటే యాక్చువల్ గా ఈ ఆధార్ కార్డు పనికిరాదన్నారు ఎవరు, మన ఎలక్షన్ కమిషన్. చాలా దుర్మార్గం అన్నారు. నిజంగా వాళ్ళు ఇచ్చిన 7 కార్డులు అయితే నేను తులసిరెడ్డి గారు ఇద్దరు ఓటు హక్కు కోల్పోతాం. మాకు ఎందుకంటే పెన్షన్ రాదు, మాకు లేకపోతే రేషన్ కార్డు లేదు, ఇట్లాంటి అన్ని అంటే తప్పుడు తప్పుడు గుర్తింపు కార్డులు ఏమో సరైనట, ఆధార్ కార్డు గుర్తిస్తారు ఎందుకు కాదట. ఎలక్షన్ కమిషన్ అంటే చివాటి పెట్టింది. మొన్న ఎలక్షన్ కమిషన్ కూడా సూచనలు చేస్తే హైకోర్టు మన సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఈసారి ఓటర్ లిస్ట్ లో గుర్తింపు కోసం ఏదైతే ఆధార్ కార్డు మీరు ఒప్పుకోకండి. ఆధార్ కార్డు ఒప్పుకోవడం మంచిది అంటున్నాను. ఆధార్ కార్డు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇండియాలో ఏదన్నా ఒక ఆధారం ఉందంటే మనిషికి ఆధార్ కార్డే కదా. అందుకని సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ రివిజన్ జరగాల్సిందే. ఈ రివిజన్ లో రాహుల్ గాంధీ గారు కోరుతున్నట్టు మిగతా దుర్మార్గమైన ఓట్లు అందరు దొంగ ఓట్లే మరి పోవాల్సిందే. ఎప్పటికైనా మార్పు రావాలి. తులసిరెడ్డి గారు కూడా అదే అంటున్నారు, మార్పు ఎప్పటికైనా జరగాలి. అది గతంలో జరగకపోయినా ఇప్పుడైనా జరగాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామని. తులసిరెడ్డి గారు ఫైనల్ గా ఒకవేళ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ని చావురేవన్నట్టుగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ ఏదైనా జరిగితే ఇన్ కేస్ సిచ్యువేషన్ ఏంటనుకోవచ్చు? రాజకీయ పార్టీలకు ప్రతి ఎలక్షన్ అది చిన్నదా పెద్దదా, లోక్సభనా అసెంబ్లీనా లేదంటే స్థానిక సంస్థల ప్రతిదీ ఒక ఛాలెంజే. ఇది వచ్చేసి గేమ్ ఆడతాము, గేమ్ ఆడేటప్పుడు ప్రతి గేమ్ గెలవాలని చూస్తాం. క్రికెట్ లో వచ్చేసి
కానీ చెస్ లో కానీ ఇంకోటి కానీ ప్రతి గేమ్ గెలవాలని చూస్తారు. ఓసారి ఎవరు గెలుస్తారు, ఇంకోసారి గెలుస్తారు, ఒకసారి వరల్డ్ ఫస్ట్ 16 రోజుల యాత్ర అనేది ఓటర్ నాడిని పూర్తిగా మార్చేస్తుంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ట్రెండ్ వచ్చి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ముందుగా మార్చడానికి ఎలక్షన్స్ అప్పుడు ప్రజల మూడు వచ్చేసి ఎన్నికల మీద ఉంటుంది కాబట్టి ముందు 16 నెలలు చేసేది ఎన్నికలకు ముందు 16 రోజులు చేసేదానికి ఇంపాక్ట్ ఉంటుంది. అది నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ తీసుకుని వాళ్ళకు కూడా ఇది ఏదైనా మనం పరీక్ష కొందరు వచ్చేసి ముందు చదవరు, లాస్ట్ మూమెంట్ లో వచ్చేసి చదివి ఫస్ట్ క్లాస్ వస్తుంది. కొందరు స్టూడెంట్స్ మనం విద్యార్థులతో చూస్తుంటాం, కొందరు రోజు క్లాస్ కు పోతాడు పాపము, లాస్ట్ లో వచ్చేసి ఫెయిల్ అయిపోతాడు. ఒకడు వచ్చేసి పెద్ద క్లాస్ కు పోడు, పెద్ద వినేట్టు ఉన్నాడు, సినిమాలు చూసి అంటాడు, లాస్ట్ మూమెంట్ వచ్చేసి బ్రహ్మాండ క్లాస్ కొట్టేస్తాడు. కాబట్టి ఫైనల్ గా వచ్చేసి ఇది ఒక ఎగ్జామ్ టైప్ అనమాట. వచ్చేసి ఎన్నికల ఫలితాలు కూడా గతంలో ఉన్నప్పటికీ కాబట్టి అది ఒక ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు చేస్తుంటారు ఏమో, వాళ్ళకి తక్కువ వాళ్ళు చేస్తుంటారు. ఎన్డీఏ కూటమి వాళ్ళ ప్రయత్నాలు ఇప్పుడు నేను చెప్పాను, నితీష్ కుమార్ గారు ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ ఈసారి అక్కడ నుండి వచ్చిన వార్తలు ఏమంటే వాస్తవం కావచ్చు కాకపోవచ్చు, గతానికంటే ఈసారి ఇండియా కూటమికి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి కొంత. ఎందుకంటే చాలా రోజులు చూశారు కాబట్టి, నితీష్ కుమార్ చూశారు కాబట్టి లల్లూ ప్రసాద్ కాంగ్రెస్ తో పాటు అక్కడ ఆర్జేడీకి లల్లూ ప్రసాద్ వ్యతిరేకత ఓట్ అనేది ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో పాటు ఏదైతే కాంగ్రెస్ ఎంచుకున్నటువంటి ఈ ఓట్ చోరీ కూడా ఒక కీలకం కాబోతుంది. కాబట్టి ఈసారి హోప్స్ అనేది ఇంకా దృఢంగా వినిపిస్తున్నాయి అంటారు. ఓకే, వెయిట్ అండ్ సీ చూద్దాం. తులసిరెడ్డి గారు, ఏదైనా జరగచ్చు, ప్రజలు ఓటు తీర్పు అనేది రాజ్యాంగ పరంగా ఉంటుంది కాబట్టి. ఆట ఆడదాకా ఒక మాట చెప్తాను, ఆటలో ఎంపైర్ ను విమర్శించొద్దు. నా ఉద్దేశం ఆటలో మీకు ప్రత్యేకంగా చూసుకోండి, కానీ ఆట ఆడదాకా ఈసీ కాకుండా బీజేపీ మీద ఫోకస్ పెట్టండి అంటున్నారు. ఆయన తులసిరెడ్డి గారు ముందే చెప్పారు, ఓన్లీ ఈసీ మీదే ఉండవు ఈ 16 రోజుల యాత్రలో. అటు బీజేపీ మీద, నితీష్ కుమార్ గవర్నమెంట్ మీద కూడా మేము ఏదో విధంగా కామెంట్స్ ఉంటాయి, ఓన్లీ ఓట్ల గురించే కాదు రాజకీయ పార్టీలు కాబట్టి అని. మరి ఎంతవరకు టర్న్ తీసుకుంటుంది, ఏ విధంగా ఫలితాలు వస్తాయి, ప్రజలకి ఎంతవరకు పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళబోతున్నారు ఈ 16 రోజుల యాత్ర అనేది లాస్ట్ లో మరి సెప్టెంబర్ 1 మళ్ళీ మనం కూర్చొని మాట్లాడదాం, ఎంతవరకు టర్న్ అయింది, ఎంతవరకు మైలేజ్ ఇచ్చింది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన తులసిరెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.